అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? శపించబడిన ఈ యొక్క ఎరుకో ఒక వ్యక్తి అనుకుందాం. ఎవరు చెప్పండి? శపించబడిన ఈ యొక్క ఎరుకో ఒక వ్యక్తిత్వం, ఒక మనిషి అనుకుందాం, ఒక ఆత్మకు నిదర్శనం అనుకుందాం. ఈ ఎరుకోలో ఏం కనబడుతుంది మనకి? పాత నిబంధనలో రాహాబు కనబడుతుంది. ఎవరు కనబడుతున్నారు? రాహాబు కనబడుతుంది. రాహాబు అనగా పాపము. ఈ క్రొత్త నిబంధనలో జక్కయ్య కనబడుతున్నాడు. జక్కయ్య అనగా అవిధేయతలతో కూడిన, ఈ లోకాశలతో కూడిన, ఈ పాప సంబంధమైన విషయాలతో కూడిన వారి యొక్క జీవితాలు. పాపం కనబడుతుంది, అవిధేయత కనబడుతుంది, ధనాపేక్ష కనబడుతుంది, ఈ లోకంలో ఉన్న ఆచారాలన్నీ కనబడుతున్నాయి, ఈ లోకపరమైనటువంటి ప్రతి ఒక్క విషయాలు అక్కడ కనబడుతున్నాయి. ఆ తర్వాత మరొక విషయం చెప్పనా? ఇదే ఎరుక మార్గంలో ఆ గుడ్డివాడైనా, బలహీనుడైనా, రోగిష్టి అయినా వర్జిమై కూడా కనపడుతున్నాడు. అంటే ఒక వ్యక్తిలో ఎన్నున్నాయి చెప్పండి? పాపం ఉంది, రోగం ఉంది, అవిధేయత ఉంది, లోకముంది, లోకాశలు ఉన్నాయి. ఇవన్నీ ఒక వ్యక్తి జీవితంలో ఉన్నప్పటికీ కూడా నా దేవుడు పరలోకము నుండి దిగి వచ్చి ఆ పట్టణములోనికి ప్రవేశించాడు. బిగ్గరగా చప్పట్లు కొడదాం. ఆ పట్టణములోనికి ప్రవేశించాడు. అలా జాగ్రత్తగా ఆలోచించండి. ఈ రోజున ప్రతి ఒక్క జీవితంలో లోకం ఉంటుంది, పాపం ఉంటుంది, అనారోగ్యత ఉంటుంది, కఠినమైన పరిస్థితులు ఉంటున్నాయి. అయినను కూడా నీ జీవితం పట్ల నా దేవుడు జాలి చూపిస్తా ఉన్నాడు, కనికరము చూపిస్తా ఉన్నాడు. ఎందుకో తెలుసా? నీవు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు.